తేవచ్చు కదా. సడన్గా ఇప్పుడు 4 సంవత్సరాల 7 నెలలకు గుర్తొచ్చింది ఆయనకి, ఎన్నికలు వస్తున్నాయి, ఈ రోడ్డు వైండింగు ఇప్పుడు ధూళిపాళ నరేంద్ర చేయలేదు, నేను చేయాలని చెప్పాలి. అది ఒక్కటే ఆ బుర్రలో ఆయన ఒక్కటి ఉంది తప్పితే ఇంకేం లేదు. అది చేయాలనుకున్నప్పుడు అది అరాచకమైన ఏదైనా పర్లేదనే దృక్పథంలో ఉన్నాడు. నాది ఆ విధానం కాదు. మేము ప్రజాస్వామ్యవాదులం. ఆయనలాగా చేయాలనుకుంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఆ రోజే కొట్టేసేవాళ్ళం. ఎందుకంటే మేము అక్కడ ఉండేవాళ్ళం. ఎందుకంటే మా ఫాదర్ దగ్గర నుంచి మేము ఆ కుటుంబాలతో కలిసి ఉన్నాళ్ళం కాబట్టి వాళ్ళ ఉసురు మాకు ఎందుకు అనుకున్నాం. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళు ఏడ్చినా పర్లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు, వాళ్ళు ఏమైనా పోయినా పర్లేదు, ఆర్థికంగా నష్టపోయినా పర్లేదని ఆయన అరాయించుకుంటాడేమో. ఆయన బకాసురుడి కంటే గొప్ప రాక్షసుడు కాబట్టి బారాయించుకుంటాడు. మా వల్ల కాదు కదా. మీరే మెప్పించి చేద్దాం. కానీ ఆయన అందరినీ ఒప్పించకపోయినా కూడా ఇలా పనిచేశాడు, డెవలప్మెంట్ చేశాడు, రోడ్డింగ్ అనే ఒక అభూతంగా మరి చూపిస్తున్నారు జనానికి కనబడుతుంది. నేను అనేది ఏంటంటే ఇరుకిరుగ్గా ఉండే పొన్నూరు పట్టణం, నేను అనేది పొన్నూరు పట్టణం ఇల్లు ఎప్పుడు ఇరుగ్గా ఉండాలని కోరుకుంటారు, కానీ విధ్వంసం చేయరు. నేను అనేది ప్రజాస్వామ్యంలో ఓటు వేసినాడు మంచి జరుగుద్దని ఓటేస్తారు, అంతేగాని ఇబ్బంది పెట్టి పనిచేసేవాడికి వాళ్ళని సంతృప్తి పరిచి 158 కుటుంబాలను సంతృప్తి పరిచి ఆ 158 కాకపోయినా కనీసం ఓ 120, 110, 100 మందినన్నా సంతృప్తి పరచు. చిన్నపాటి వర్షం పడితే మున్సిపాలిటీ పట్టణంలో మొత్తం నీళ్ళు నిలబడతాయి, బస్ డిపో మొత్తం నిలబడిపోద్ది, కానీ అన్నింటిని నేను చేశాను. నేను అనేది అదేదో చెప్తారు, ముందు చూస్తే మొతక సామెత ఒకటి ఉంది, ముందు చూస్తే ఒకటి వెనక చూస్తే ఒకటి అని. ఆ బస్ స్టాండ్ ముందు లెవలింగ్ చేశాడు, వెనక్కి వెళ్తే గ్యారేజీ. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ముందు దాటి వెనక్కి వెళ్ళే గ్యారేజీకి వెళ్తే ఏంటి? నువ్వు ఏ బస్ స్టాండ్లో అయితే నేను లెవెల్ చేశానని చెప్తున్నాడు, ఒక వర్షం పడినాయండి ఆ బస్ స్టాండ్ ఎదురు మెయిన్ రోడ్డు మీద నీళ్ళు నిలబడతాయి, దానికేం చెప్తారు? ఎందుకు నిలబడతాయి నీళ్ళు? అనేది ఇప్పుడు ఒకటే ఏదో చెప్పాలంటే చెప్పడం అనేది కాదు. నేనేమి ఆయన చేసే పనులకు మేము అడ్డం కాదు, లేకపోతే నువ్వు చేయొద్దని మేము చెప్పటల్లా. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యవాదులుగా ఇది డెమోక్రసీ. బెదిరించటమో, భయపెట్టడమో, చంపుతానంటమో ఒక్కొక్కటి వింటే ఆ లైన్లో ఉన్న ఒక వ్యక్తి నేను సంతకం పెట్టనంటే వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో హాస్పిటల్లో ఉంటే స్వయాన ఈయన వాళ్ళ ఇంటికి అపార్ట్మెంట్కి వెళ్తే సరే ఇక్కడ కాదు నేనే వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో తలుపులేసి నా సంగతి తెలియదు నిన్ను చంపుతానని చెప్తే పద మీ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న పేరు మీద ఉంది హాస్పిటల్, సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, మీరు వస్తే హార్ట్ అటాక్ వచ్చి ఆయన పోతాడు సార్ అన్నా కూడా నాకు తెలియదు, నువ్వు సంతకం పెడతావా లేదా, పెట్టిస్తావా లేదా? ఎందుకంటే ఆయన ఈ ఊరాడు కాదు కాబట్టి ఏదైనా చెప్తాడు. నేను ఆ ఊరాడిని కాబట్టి ఆయన్ని నేను చెప్పలేను. స్థానికుడు స్థానికేతలు అంటే ఖచ్చితంగా ఊరు జనం మీ ఊరు, ఖచ్చితంగా దానిలో సందేహం ఏముంది? ఆయన రేపు అక్కడ ఉంటాడా? ఇప్పుడు అధికారం కోల్పోయింది, నేను మా ఊళ్ళో నేను ఉంటున్నా, రేపు ఉండమనండి ఏ విధంగా బట్టలోడు తీసి జనం అంతారో నేను చూపెడతా. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వచ్చి అక్కడ ఉంటే బట్టలోడు తీసి అంటారు. నేనున్నట్టు ఆయన పొన్నూరులో వచ్చి ఉండమనండి అధికారం కోల్పోయిన తర్వాత. ఎందుకంటే పొన్నూరు ప్రజలు ఎప్పుడు ఎలా చెప్పాలో వాళ్ళు బాగా తెలుసు, ఖచ్చితంగా దానికి ఏం సందేహమే లేదు. ఆయన ఎంత చెప్పుకున్న బ్రిడ్జ్ కట్టా లేకపోతే రోడ్డు వైండింగ్ చేశా ఇవన్నీ కూడా ఏదో ఎంతసేపటికి ఏంటంటే ఆయన ఒక మైకంలో ఉన్నాడు, ఒక దీనిలో ధూళిపాళ నరేంద్ర చేయలేదు నేను చేశా. ఏం చేశాడు ఆయన? సరే రోడ్డు వైండింగ్ ఒకటే, బ్రిడ్జ్ కాలేదుగా, నిన్నటిదాకా ఆటోనగర్ అన్నాడు. ఆటోనగర్ ఇప్పుడు ఇంకా అదంతా 70 mm స్కోప్లో చూపెడుతున్నాడు. ఇవాళ కూడా స్పష్టంగా ఆటోనగరు ఎండోమెంట్ భూములు ఇవ్వటానికి వీల్లేదని రిజెక్ట్ చేసినా కూడా ఇంకా నిన్న మొన్న కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి 16.5 ఎకరాలు ఎండోమెంట్ కమిషనర్ దగ్గర ఉంది, 11 సంవత్సరాల లీజు. 11 సంవత్సరాల లీజు ఎవరికి వచ్చుద్ది? ఎవడు పాడుకుంటే ఆడికి వచ్చుద్ది లీజ్ అనేది. పాడుకుంటారు. వీళ్ళ పేర్ల మీద ఎలా ఇస్తారు? దేవాలయ భూములు ముస్లింల పేర్ల మీద ఎలా ఇస్తారు? సాధ్యపడదు. అయినా మభ్య పెడుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఎంతకాలం మభ్య పెడతాడని ఒకరోజు చెప్తాడు, 2 రోజులు చెప్తాడు, 3 రోజులు చెప్తాడు, చివరి వరకు అదే ప్రయత్నం మీద ఉన్నాడు. ఇంకెవడో ఒకడు బయలుదేరతాడు, నేను ఎకరం ఇస్తా అంటాడు, 3 ఎకరాలు ఇస్తాడు. ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ఏమైనా ఒట్టిపోయిందా? ఆటోనగర్ అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఆయన ఏ భవనాలు ఏది పెట్టినా ఎన్నికల కోసం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ సంక్షేమ ఎజెండా అనే ఉద్దేశంతో వెళ్తుంది.
మీరేంటి ప్రధాన ఏజెంట్? నేను అనేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటున్నారు, అదే ప్రతి ఇంట్లో లబ్ధి పొందితేనే మగ అంటున్నారు, లబ్ధి పొందితేనే ఓటేయండి అంటున్నారు. నేను ఒకటే, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్ క్లర్క్ చెప్పిన ఏం చెప్తాడు? మా అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి, అంతే కదా. ఈ అభివృద్ధి సంక్షేమం చేసిన వాళ్ళను ఇప్పుడు 60 మందిని మార్చాడు. ఎందుకు మార్చాడు? నిజంగా ఆయన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి, నేను అద్భుతాలు చేశా, అసలు నేను ఇన్నిసార్లు ఏదో చెప్పాడు, బటన్ నొక్కాను ఇన్నిసార్లు మీకోసం, డబ్బులు వచ్చి అసలు పడిపోయినాయి మీ దానిలో, అసలు మీకు